హోలీ పండుగ వెనుక పురాణాల్లో చెప్పబడిన కథ ఎంతో ప్రసిద్ధి పొందింది. అసురరాజు హిరణ్యకశిపుడు చాలా గర్విష్ఠుడు. అతను తనను దేవుడిగా అందరూ పూజించాలి అని ఆజ్ఞాపించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడైన విష్ణు పట్ల అచంచల భక్తి కలిగి ఉండేవాడు. ఇది హిరణ్యకశిపుడికి కోపం తెప్పించింది. ఎన్నో విధాలుగా ప్రహ్లాదుణ్ణి చంపేందుకు ప్రయత్నించాడు. కాని ప్రతిసారీ విష్ణువు అతన్ని కాపాడాడు. చివరికి తన చెల్లెలు హోలిక సహాయం తీసుకున్నాడు. హోలికకు అగ్నిలో కాలిపోని వరముండేది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంది. కాని భక్తిశక్తి ముందు ఆ వరం పనిచెయ్యలేదు. హోలిక దహనమయ్యింది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన చెడుపై మంచితనం గెలిచిన సంకేతంగా భావించబడింది. అందుకే హోలీ ముందు రోజు హోలిక దహనం చేస్తారు. మరుసటి రోజు రంగులు చల్లి సంతోషంగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఇది ద్వేషాలను మర్చిపోయి ప్రేమను పంచుకునే పండుగగా గుర్తింపు పొందింది.